సేటు గారు మీకు దండం పెడతాను. మా అబ్బాయి ఢిల్లీ నుండి మనీ ఆర్డర్ పంపుతానన్నాడు. రాగానే మేము వెయ్యి మీకు ముందు పైసలు ఏమి కుదరదమ్మా. ముందు పైసలు ఎన్నిసార్లు చెప్పాలి మా పైసలు తీయమంటే పైసలు. एक मिनिट ठहरो అమ్మ కాంతమ్మ. మా అబ్బాయి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చిందా అని రోజు అడిగేవారు కదా. ఈ రోజు వచ్చింది. ఇదిగోండి, అద్దుకోండి, ఇక్కడ వేయండి. ఇదిగో సేటు, ఆవిడ నీకు బాకీ పడ్డ 1000. ఇదిగో మా నీ 1000. ఆ నోటు ఇలా ఇయ్యి. ఏమయ్యా పుష్పను, రాజస్థాన్ నుంచి నాకు 2000 మనీ ఆర్డర్ రావాలే. ఈ మనీ ఆర్డర్ మీదేరా? పేదవాళ్ళ దగ్గర వడ్డీకి పుట్టి తీసుకుని మోసగాడాలి. మనీ ఆర్డర్ అడిగితే అలా నవ్వుతావేంటయ్యా? రాజస్థాన్ లో ఎడారి తుఫాను వచ్చి పుసుకునిగిరిపోయింది. మూసుకో నోరు. దూరిందంటే దోమ, వేస్తుందో కాటు. అప్పుడు వస్తుంది మెదడు వాపు, వ్యాధి, పోటు. ఇదిగో చేసిన నీ నోటు. కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు నా కంట్రోల్లోనే ఉన్నాయి. స్టీరింగే తమరి కంట్రోల్లో లేనట్టుంది. ఓహో, పక్కన అందమైన ఫిగర్ ఉంది కదా అని చూపు పాప మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నట్టున్నావు. రోడ్డు చూసి డ్రైవ్ చేయి నాయనా. ఫేస్ చూడకుండానే అందగత్తే అని సర్టిఫికెట్ ఇచ్చేశాను. నా ఎక్స్పెక్టేషన్ రైటో రాంగో. పాప, ఒక్కసారి నీ ఫేస్ చూపించు. నువ్వా? ఇత నీకు తెలుసా? లేదు, పోస్ట్ మ్యాన్ కదా, అప్పుడప్పుడు మాకు ఉత్తరాలు ఇస్తుంటాడు. పోస్ట్ మ్యాన్? రవే, ఇన్నాళ్ళు కారు గుద్దితే కాళ్ళు చేతులు విరిగిపోతాయనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ కారు ఎక్కితే రక్త సంబంధాలే తెగిపోతాయన్న సంగతి ఇప్పుడే తెలిసింది. నీకంటే పెద్దవాడిగా చెప్తున్నాను. చెల్లెలి పెళ్లి వాయిదా వేసి వీడి చదువు కోసం వీళ్ళ నాన్న డబ్బు పంపిస్తుంటే రోజుకో అమ్మాయితో అధికారంలో తిరుగుతున్నాడు ఈ రాస్కెల్. కారు అద్దెకు దొరుకుతుంది, ప్రేమ అద్దెకు దొరుకుతుంది, కానీ డిగ్రీ మాత్రం అద్దెకు దొరకదు. కష్టపడి చదివితే తప్ప. ఉత్తరాలు ఇవ్వడం మానేసి ఉపదేశాలు ఇస్తున్నావా? స్వాతి నా మరదలు. మళ్ళీ స్వాతి జోలికి వెళ్ళావనుకో, నిన్ను కట్టకట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తా. అడ్రస్ లేని కవర్లా అల్లాడిపోతావు. తప్పగా విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప